వెల్కమ్ బ్యాక్. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన వార్, దానికి ప్రతీకారంగా ఆ దేశం చేస్తున్న దాడులతో పశ్చిమాసియాలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. గల్ఫ్ దేశాలతో మొదలుపెట్టి భారత్ వరకు పలు దేశాలపై ఈ వార్ ప్రభావం పడుతోంది. అలాగే ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇతర దేశాల సంగతేమో కానీ మన వంటింట్లోకి ఈ సంక్షోభం డైరెక్ట్గా చేరబడింది. కొత్తగా గ్యాస్ బుక్ చేసుకోవాలంటే సైట్లు పనిచేయకపోవడం ఓ సమస్య అయితే, బుక్ అయినా వెంటనే డెలివరీ కాకపోవడం మరో సమస్య. వీటితో పాటు ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రవాణా నిలిచిపోవడంతో దేశమంతా ఓ టెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు ఈ స్థితికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో కూడా చెప్పలేని స్థితి నెలకొంది. దేశంలో గ్యాస్ సిలిండర్ల సంక్షోభం. ముందు ఉత్పత్తి పెంచినట్లు, కొరత లేనట్లు కంపెనీల ప్రకటన. ఇరవై 24 గంటలు గడిచేలోపే దిగుమతిలో తీవ్ర కొరత ఉన్నట్లుగా మరో ప్రకటన. ఒక్కరోజు గ్యాప్తో 2 రకాల ప్రకటనలు. జనాల్లో పెరిగిపోతున్న ఆతృత. సిలిండర్లు పట్టుకుని పరిగెత్తుతున్న ఈ విజువల్స్ చూస్తే అసలు సీన్ అర్థం కావడం లేదా? హోటళ్లు, కాలేజ్ హాస్టల్స్, పేయింగ్ గెస్ట్ అకామిడేషన్స్, చిన్న చితక కాకా హోటళ్లు అన్నీ మూతబడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం అంతా ప్రశాంతంగా ఉంది. ఎక్కడా కొరత లేదన్నట్లుగా ప్రకటనలు చేస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలది అదే దారి. సమస్య కొద్ది స్థాయిలోనే ఉన్నప్పుడు వ్యవస్థలను స్ట్రీమ్లైన్ చేయడం మానేసి మన దగ్గర ఉన్న నిల్వల గురించి ప్రకటనలు చేస్తే సిచ్యువేషన్ ఇలానే దిగజారిపోతుంది. ఇప్పటికే పెద్ద పెద్ద హోటళ్లు వారంలో ఒక్కరోజు హాలిడే ప్రకటించేసుకున్నాయి. దేశమంతా 4 లక్షల హోటళ్లపై ఇది ప్రభావం చూపే సమస్య. గ్యాస్ కొరత లేకపోతే బుక్ చేసుకోవడానికి ఎన్నడూ లేనంతగా ఫోన్ లైన్లు ఎందుకు మొరాయిస్తున్నాయి? అలానే SMS సర్వీసులు, వాట్సాప్ సర్వీసులు ఏవీ పనిచేయడం లేదు. అదేమని అడిగితే ఒక సిలిండర్కి మరో సిలిండర్కి బుకింగ్ సమయం 25 రోజుల గడువు ఉంటుంది అనేది సమాధానం. ఆ తరువాత చచ్చి చెడి ఎలానో సిలిండర్ బుక్ చేయడానికి తిప్పలు పడితే వచ్చే మెసేజ్ మీరు బుక్ చేసిన సమయం కూడా కాదు. సిలిండర్ డెలివరీ అయిన సమయం నుంచి 25 రోజులో నెల రోజుల తరువాత బుక్ చేసుకోవాలని వస్తోంది. ఇది గతంలో ఎప్పుడైనా ఉందా? మరి దీన్ని కొరత కాక ఏమంటారు? ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్లకి సిలిండర్లు తరలిపోతున్నాయి. ఇవన్నీ గ్యాస్ ఏజెన్సీలే కావాలని చేస్తున్నాయని చెప్పడం లేదు. డెలివరీ బాయ్సో మరొకరో ఇలా చేస్తున్నారు. ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్ 1500 రేటుకి కొనుగోలు చేస్తున్నారంటున్నారు. ఇక కమర్షియల్ సిలిండర్ అయితే ఏకంగా 4000 పైమాటే చెబుతున్నారు. ఇలాంటి న్యూస్ సర్క్యులేట్ అవ్వడం వెనుక అప్రమత్తం కావాల్సింది గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రభుత్వాలు. అయితే వాళ్లు తప్పితే ఇతరత్రా జనం హడావుడి ఎక్కువ అవుతోంది. దీంతో తమకి ఎక్కడ సిలిండర్ దొరకదేమోనే ఆందోళనతో మరింత రేటు పెట్టి కొంటున్నారు. లేదంటే బుకింగ్ కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కష్టాలు మరీ భారంగా ఉన్నాయి. ఏపీలో LPG కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వాలు పైకి LPG కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో హోటల్స్ కు గ్యాస్ కొరత చుక్కలు చూపిస్తోంది. దీంతో వారు ఆ భారాన్ని ఎవరిపై నెట్టాలని ఆలోచిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పలు చోట్ల టిఫిన్, భోజనం, ఇతర ఆహార పదార్థాల రేట్లను పెంచేస్తున్నారు. అక్కడితో ఆగకుండా స్విగ్గీ, జొమాటో ఆర్డర్లను బంద్ చేయాలని నిర్ణయించారు. అలాగే వారంలో ఒక్కరోజు సెలవు తీసుకోవడం, రాత్రి 10 గంటల వరకే పనిచేయాలని నిర్ణయించాయి.
కమర్షియల్ ఎల్పీజీ అందుబాటులో లేకుండా పోతుందన్న భయాల నేపథ్యంలో ఎవరికి వారు ప్రస్తుతం తమ వద్ద ఉన్న సిలిండర్లను బ్లాక్ చేయడం మొదలెట్టేశారు. దీంతో 1-2 సిలిండర్లు వాడుకునే హోటల్స్ కు సైతం ఇప్పుడు కష్టాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో చేసేది లేక చిన్నా చితకా హోటల్స్ సైతం ఆహార పదార్థాల రేట్లు పెంచేస్తున్నాయి. దీనికి తోడు గ్యాస్ సంక్షోభం నుంచి బయటపడేందుకు వారంలో ఒక్కరోజు సోమవారం హోటల్స్ ని బంద్ చేయాలని నిర్ణయించాయి. ఇక హైదరాబాద్ సహా తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా టీ, కాఫీల వరకే విక్రయాలు, లేదంటే ఉన్న గ్యాస్ సిలిండర్లు అయిపోయే వరకు లాగించేద్దామనే సీన్లు కనిపిస్తున్నాయి.